మెట్పల్లి మండలం గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన 6వ తరగతి విద్యార్థి అనురిత్ మరొక విద్యార్థి మొండి మోక్షిత్ హేమంతులు తీవ్ర అస్వస్థతకు గురికాగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అనురిత్ మృతి చెందాడు. మోక్షిత్ హేమంతులను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి హేమంతును ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మొత్తం విద్యార్థులు 542 ఉండగా నేడు 340 మంది విద్యార్థులు హాజరయ్యారు. మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేమంత్ యాదవ్లను జగిత్యాల డిఎంహెచ్ఓ సమీరుద్దీన్ పరీక్షించి మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్ తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతానని, మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు. బాత్రూమ్ లో పోయినా బయట పోయినా బయటకి పిల్ల పేరెంట్స్ ఓకే హ్యాండిల్ ఆఫ్ చేసుకో. ఓకే హ్యాండిల్ ఆఫ్ చేసి సిక్స్త్ క్లాస్ నాకు పొద్దున దానం చేసి వచ్చినాక డ్రెస్ వేసుకొని టిఫిన్కి తినడానికి పోయి తిన్నాక ప్లేట్ వరకు పూజ అయినాక ప్లేట్లో మన వందే మాత్రం అయిపోయాక నాకు కళ్ళు కావాలి. కళ్ళు చక్కెర వచ్చి కింద పడిపోయినా వాళ్ళ మాటలు నాకు వినబడుతుంది. నాకు మాటలు అసలు తర్వాత నన్ను అది అయినాక నన్ను ఇవాళ పొద్దున పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక పిల్లాడు చనిపోవడం జరిగింది. ఒక పిల్లాడు పొద్దున కారణం తెలియక చనిపోవడం జరిగింది. ఇంకో విద్యార్థి ఏమో నిజామాబాద్ షిఫ్ట్ చేసినారు ఆ అబ్బాయిని. ఇది 2 కారణాలు అనుకుంటాను. ఒకటేమో పాము కాట అయినా అయి ఉండాలి, రెండోది ఫుడ్ పాయిజనింగ్ అని అయి ఉండాలి. ఈ 2 కారణాల్లో కారణం ఏందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. బాధాకరం ఏంటంటే 10 రోజుల క్రితం కూడా ఇదే విధంగా ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. 2 విద్యార్థులు అప్పుడు ఐసీయూలో అడ్మిట్ అవ్వడం జరిగింది. 2 కూడా బతికినారు, వాళ్ళు కూడా సిక్ అయినారు. అప్పుడు అదే పద్ధతిలో మళ్ళీ అదే రిపీట్ అయినది. ఇప్పుడు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే అక్కడ కనీసం స్కూల్లో ఉన్న స్టాఫ్ కానీ టీచర్లకు కానీ అసలు ఎందుకు జరిగినది, ఏం జరిగిందన్న విషయం కూడా సరిగ్గా వాళ్ళకి అవగాహన లేకుండా ఉండడం చాలా బాధాకరం. ఎంతో కష్టపడి మొన్న చనిపోయిన విద్యార్థి పాపం తండ్రి ఎంతో కష్టపడి కూలి పని చేసుకొని ఆ పిల్లగాడిని రెసిడెన్షియల్ స్కూల్ పంపించినాడు. ఇవాళ చనిపోయిన పిల్లగాడు కూడా తండ్రి ఇక్కడ దుబాయ్లో పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎంతో బాధ్యతగా పాపం మన మీద బాధ్యత వదిలేస్తే మన రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇంత నిర్లక్ష్యం, ఇంత అజాగ్రత్త చాలా బాధాకరం. కనీసం స్టాఫ్కి 10 రోజుల క్రితం జరిగిన